అధికారం కోల్పోవడంతో కంచు కోటగా ఉన్న జిల్లాల్లో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తుంది. ఎంపీ సీట్ను కూడా కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ గత వైభవం కోసం భారీ వ్యూహం రచిస్తోంది. జిల్లాలో ఏక చక్రాధిపతి కొనసాగిస్తున్న ట్రబుల్ షూటర్ తో పార్టీకి మళ్లీ మంచి రోజులు రావాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేపట్టబోతున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుడతారని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టులపై నీలి మేఘాలు అలుముకున్నాయి. ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో ఇదే డిమాండ్తో నాటి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు తాజాగా పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర ఆలయం వద్ద నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్దేశిత ఆయాకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రామాల్లో రోజుకో సభ, చివరి రోజు సభకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారని గులాబీ పార్టీ చెబుతుంది. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ శ్రేణులతో చర్చించారని, ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రపై హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా అధికారికంగా వెలువరించలేదు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పాదయాత్ర చేపడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మెదక్ జిల్లాలో పార్టీకి కొంత గడ్డు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో జిల్లాను శాసిస్తున్న హరీష్ రావుకు కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం పొందాలంటే హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లేదా పర్యటన చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. దానికోసం కార్యాచరణ సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో హరీష్ రావు కూడా పాదయాత్ర చేపడితే గులాబీ పార్టీకి తిరుగుండదని అంటున్నారు. హరీష్ రావుకు మాస్ ప్రజల్లో భారీగా ఫాలోయింగ్ ఎక్కువే. ఇక రేవంత్ రెడ్డి వైఫల్యాలతో ప్రజలు ఈ యాత్రకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో, హరీష్ రావు పాదయాత్ర చేపడతారా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.